నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రామ్ ప్రసాద్ రెడ్డి మంత్రి అయిన తరువాత మొట్టమొదటిసారిగా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో పర్యటించారు. రామాపురం మండలం గువ్వల చెరువు వద్ద నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున గజమాలతో సత్కరించారు. రాయచోటి నియోజకవర్గం ఏర్పడి 62 సంవత్సరాలు పూర్తయింది. ఇంతవరకు ఈ నియోజకవర్గంలో నుంచి మంత్రి అయినటువంటి దాఖలాలు లేవు. అలాంటిది రామ్ ప్రసాద్ రెడ్డి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవడంతో రాయచోటి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు ఒక మంత్రిగా మొట్టమొదటిగా అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వచ్చాను. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, ఇంకా చెప్పాలంటే ఈ భిక్ష పెట్టిన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఉమ్మడి కడప జిల్లాలో నాకు ఇంత ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ అవకాశం అయితే అతి తక్కువ వయసులో నా మీద తెలుగుదేశం పార్టీ పెద్దలు పెట్టారో అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కడప జిల్లా అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ కడప జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో తీసుకొని రావాలో మా పెద్దలు ముఖ్యమంత్రి గారితో చర్చించి, నిధులైతేనేం, సంక్షేమ పథకాలైతేనేం, అభివృద్ధి పరంగా నా వంతు నేను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల్లో మీరు ఎన్నో ఆకృత్యాలు, ఆగడాలు చూశారు ఈ రాష్ట్రంలో. అవి మరొకసారి పునరావృతం కాకుండా ప్రజలు ఒక పెద్ద అవకాశాన్ని, బాధ్యతను మా పైన పెట్టారు. ఈరోజు ఒక మంత్రిగా మొట్టమొదటిగా